ఆయన పొందినటువంటి వేదన చాలా గొప్పది, దానిని భరించటం ఎవరితరం కాదు అని కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నప్పుడు హాస్పిటల్లోనే బెడ్ మీద ఉన్నటువంటి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి వెంటనే మోకాళ్ల మీద పడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందుతాడు. అప్పుడే ఆ వ్యక్తి ఒక తీర్మానం తీసుకుంటాడు, నా శరీరం బలహీనమైనప్పటికీ ఎలా అయినా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలి, సర్వ మానవాళి కొరకు అందరికీ పరలోక రాజ్యాన్ని ఇవ్వటం కొరకు ఆయన పొందిన వేదనలు శ్రమలు కళ్లకు కట్టినట్లుగా చూపించాలి అనే ఉద్దేశముతో ఆ వ్యక్తి మరలా ఆ చిత్రములో ఆ పాత్రను పోషించటానికి సిద్ధపడతాడు. సిలువ మోస్తున్నప్పుడు అతని భుజము చెదిరినప్పటికీ భయంకరమైనటువంటి జ్వరము ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఆ చిత్రాన్ని పూర్తి చేస్తాడు. ఆ చిత్రాన్ని చూసి కొన్ని లక్షల మంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు.